పెద్ద సాయం చేయడానికి వచ్చాడు, మొత్తం పనంతా చెడగొట్టావు. ఇప్పుడు నువ్వే గదంతా శుభ్రం చేయాలి సాగర్. చూడు నాకు ఎలాంటి పరిస్థితి తెచ్చావు. ఇదేం నేను చేసిన పని కాదు, ఇదంతా నీ వల్ల జరిగింది. నేను చెప్తున్నాగా నీకు హెల్ప్ చేస్తానని నువ్వు వింటేగా. నీకు ఎలా నచ్చితే అలాగే చేస్తానంటావు. ఇప్పుడు చూడు నా పరిస్థితి ఎలా ఉందో. సాయం చేయాలని నీకు సరదాగా ఉంది కదా. నువ్వు నా అలవాటు చెడగొట్టి మరీ వెళ్ళిపోతావు ఇక్కడి నుంచి. అప్పుడేం చేయాలి నేను? అప్పుడైనా అన్ని పనులు నేనే చేసుకోవాలిగా. ఇప్పటి నుంచే చేసుకుంటాను. సైకిల్ పోటీలో గెలిచినా కూడా నాకు నిజమైన సైకిల్ ఇవ్వలేదుగా. అప్పుడు నాన్నగారు ఎంతో ప్రేమగా ఈ చెక్క సైకిల్ చేసి పెట్టారు నా కోసం. మా నాన్నగారు పేదవారు కదా, అందువల్ల నాకు అందవలసిన ఆ ప్రైజ్ కూడా మా సర్పంచ్ గారు అబ్బాయి ఎగరేసుకుపోయాడు. ఒక చెప్పనా సాగర్, నేను చాలా పెద్ద పెద్ద కలలు కనేదాన్ని, కానీ ఆ కలలు తీర్చుకోవడానికి నా దగ్గర డబ్బు లేదు కదా. అలా ఎందుకంటున్నావు గంగా? నేనున్నానుగా, నేను నీకు హెల్ప్ చేస్తాను. కానీ ఎలా చేస్తావు? ఆగు. ఇది చూడు. ఇదెందుకు తీసుకొచ్చావు? ఇందులో నేను నా డబ్బులన్నీ కూడబెడతాను. వాటితో నువ్వు నీ కలలన్నీ తీర్చుకోవచ్చు. ఓకే? ఇవాళ నేను చాక్లెట్స్ తినడం లేదు, వాటి డబ్బులు మిగిలిపోయినట్టుగా. అదంతా కుదరదు సాగర్, నువ్వొక్కడివే నాకు సహాయం చేస్తానంటే ఎలా? నేను కూడా నీకు సహాయం చేస్తాను. నువ్వు కలలు కంటూ ఉంటావు కదా. ఇవాళ నేను నడిచే స్కూల్కి వెళ్తాను, అంటే రిక్షా డబ్బులు మిగిలినట్టేగా. గంగా, నీకెప్పుడు ఏం కావాలన్నా ఇందులోంచి నువ్వు డబ్బులు తీసుకోవచ్చు. వద్దులే సాగర్, నేను ఇప్పుడేగా చెప్పాను ఇవంతా మన ఇద్దరి కోసమేనని. సగం డబ్బులు నీ కోసం, సగం డబ్బులు నా కోసం. మనిద్దరం మన కలలను తీర్చుకుందాం, అర్థమైందా? చాలు చాలు అత్తయ్య గారు, ఇక నేను విశ్రాంతి తీసుకునే రోజులు వచ్చాయి. వంటగది బాధ్యత సుప్రియ తీసేసుకుంది. ఇక నేను హాయిగా కూర్చొని తినొచ్చు. అవునులే, ఒక కోడలు మంచి కోడలే దొరికింది నాకు. దేవుడు దయవల్ల రెండో కోడలు కూడా మంచిదే రావాలి. ఇలా రామ్మా, వంటగది బాధ్యత చేపట్టినందుకు తొలి ఆశీస్సులు అందుకో. సుఖీభవ, తీసుకో. ఇవాళేక నువ్వు వంట బాధ్యత తీసుకున్న మొదటి రోజు, అందుకే ఈ కానుకలు. ఇక మీద ఉండవు. వంట చేయడం కోడల బాధ్యతే కదా. ఇందా, ఇది మా అందరి తరపున తీసుకో. చల్లగా ఉండవు. కోడల బ్యాంక్ నుంచి కొంచెం డబ్బులు తేవాలి. అలాగే. చూడు సుప్రియ, తనకు స్వీట్ వడ్డించనే లేదు, తనకు కూడా పెట్టు. నాకిక చాలు. సారీ, ఐఎమ్ సారీ. చూడమ్మా, మా కుటుంబంలో ఎంతో కాలంగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం
పెళ్ళయ్యాక గుడికి వెళ్ళాలి, అందుకని మీ ఇద్దరూ జంటగా వెళ్ళి భగవంతుడి ఆశీర్వాదం తీసుకోండి. ఆ నానమ్మ నేను వెళ్ళడానికి కుదరదు. నేను కొందరు క్లయింట్స్ని కలుసుకోవాలి. ఆ నువ్వు చాలా కరెక్ట్గా చెప్పావు నానమ్మా. అన్నయ్య వదిన గుడికి వెళ్ళి తీరాల్సిందే. ఏమంటావు జాహ్నవి? ఎస్. అవును ప్రదీప్, పని ఎప్పుడు ఉండేదేగా. ఇవాళ సుప్రయ్యని తీసుకుని గుడికెళ్ళాం. మమ్మీ కానీ ఆ క్లయింట్స్ వేరే ఊరికి వెళ్ళిపోతారు. మేము వెళ్ళడం కష్టం. అయితే ఓ పని చేద్దాం అన్నయ్య, నేను కూడా మీతో పాటే వస్తాను. నువ్వు వదిన గుడికి వెళ్దాం. తొందరగా దర్శనం చేసుకుని వెంటనే తిరిగి వచ్చేద్దాం. ఓకే? ఓకే. గ్రేట్. అన్నట్టు సాగర్, నువ్వు ఎలాగో వెళ్తున్నావు కదా, జాహ్నవిని కూడా తీసుకెళ్ళు. తను కూడా దర్శనం చేసుకుంటుంది. ఓకే. అదేంటి జాహ్నవి, ఏమైంది? ఏం కాలేదంటీ. ఇదిగో మంచినీళ్ళు తాగు. వద్దంటీ, నేను ఫైన్. నేను ఇంట్లోంచి బయటికి వెళ్తే గంగని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి నేను అనుకున్న ప్లాన్ ఎలా జరుగుతుంది? షో, అయితే నువ్వు రెడీయే కదా? వీ లీవ్ దెమ్. లేదు సాగర్, నేను ఇంట్లోనే ఉంటాను. ఇక్కడ ఎన్ని పనులున్నాయి, ఎవరో ఒకరు ఉండాలిగా ఆంటీకి హెల్ప్ చేయడానికి. అయినా నాకు సాయంతో అవసరమే ఉంది. ఇంట్లో పనులన్నీ గోవిందే గారు గంగేగా చూసుకుంటారు. నువ్వు గుడికి వెళ్ళిరా. అలాగే. ఇప్పుడెలా? ఇంట్లోనే ఉండిపోవడానికి ఏ సాకు చెప్పడం? ఇంతసేపు అయింది, అయినా ఇంకా రాలేదేంటి తను? అసలు ఇంతకీ సంగతి ఏంటండి? అంత కొంపలేం అంటుకున్నాయి జాహ్నవి. నన్ను చాలా హడావిడిగా రమ్మన్నావు. అయినా నువ్వు ఆలస్యంగానే వచ్చావుగా. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను నీకోసం. అసలు ఏం జరిగిందో ముందే చెప్పు. ఇంట్లో అంతా నన్ను గుడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు, కానీ నేను మాత్రం ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను. నాకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పని ఉంది. వావ్ జాహ్నవి, ఇది చాలా గొప్ప పర్ఫ్యూమ్లా ఉంది. చాలా ఖరీదై ఉంటుంది కదా. దీన్ని నేను ఉంచుకుంటాను. దిస్ ఇస్ ఫర్ గర్ల్స్, అబ్బాయిల కోసం కాదు ఇది. అసలు పర్ఫ్యూమ్ అబ్బాయిలదే అయినా అమ్మాయిలదే అయినా కావాల్సింది సుగంధమే కదా. పర్ఫ్యూమ్ సంగతి తర్వాత, ముందు నేను చెప్పేది విను. గుడికి వెళ్ళాలనుకోవట్లేదు నేను, అందుకేం చేయాలో చెప్పు. చెప్పేది నేరుగా చెప్పొచ్చు కదా. నువ్వు ఇంట్లోనే ఉండి గంగని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావు కదా. హ? సరే అయితే పని అయిపోతుంది. 500 నోట్ ఇచ్చేయి, ఐడియా తీసుకో. సింపుల్. మాట మాటికి డబ్బులు కావాలంటావు నువ్వు. నేను నీకు ముందే చెప్పా కదా, ఈ వంశీ ఏ పని ఫ్రీగా చేయడు అని. డబ్బులు ఇచ్చేయి, ఐడియా తీసుకో. ఇదిగో. సరిపోతుంది, చెప్తా విను. పెద్ద చెప్తుంది మందు వేసుకోమని. ఇది నేను ఎలాగో వేసుకుంటాను, కానీ ఈ మందు కాదు. ఇది వేసుకుంటాను. ఇది వేసుకున్న తర్వాత నాకు పట్టబోయే పరిస్థితికి నువ్వే బాధ్యురాలు అవుతావు.